ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సింగం మృతి కేసులో జగన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ విచారిస్తామని హైకోర్టు తెలిపింది. జగన్ పర్యటనలో వృద్ధుడు సింగయ్య మృతి చెందడంతో ఆయనపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. కన్వాయ్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సింగం మృతి కేసులో జగన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ విచారిస్తామని హైకోర్టు తెలిపింది. జగన్ పర్యటనలో వృద్ధుడు సింగం మృతి చెందడంతో ఆయనపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. కాన్వాయ్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్లైన్ అందిస్తారు. క్రాంతి. గుడ్ మార్నింగ్ చక్రి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాల పర్యటన సందర్భంగా గుంటూరు నగర శివారు ఏటుకూరు బైపాస్ వద్ద వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో తనపైన నమోదైన కేసుని కొట్టివేయాలంటూ కోరుతూ వైసీపీ అధినేత జగన్ నిన్న హైకోర్టుని ఆశ్రయించిన పరిస్థితి ఉంది. తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా పిటిషన్ లో కోరకు సంబంధించి జగన్ కోరడం జరిగింది. ఇక సింగయ్య మృతి ఘటన కేసులో పోలీసులు తమపై నమోదు చేసిన కేసుల్ని కొట్టివేయాలంటూ కోరుతా అటు మాజీ మంత్రులు ఫేర్ని నాని, విడుదల రజని దాఖలు చేసిన పిటిషన్లు కూడా నిన్న హైకోర్టులో విచారణకు రావడం జరిగింది. కేసులకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలంటూ కూడా అటు పోలీసులకి న్యాయస్థానం ఆదేశించిన పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి నిందితుడుగా ఉన్న జగన్ వైవి సుబ్బారెడ్డి, జగన్ పిఏ నాగేశ్వర రెడ్డి తరపున న్యాయవాదులు దానికి స్పందించడంతో పాటు రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారు. ప్రమాదానికి వాహనం నడిపిన డ్రైవర్ బాధ్యులవుతారు తప్ప అందులో ప్రయాణిస్తున్న వారు కాదంటూ కూడా పిటిషన్ కు సంబంధించిన పిటిషన్ల పైన అత్యవసరంగా విచారణ జరపాలంటూ కూడా అభ్యర్థించిన పరిస్థితి ఉంది. అయితే వివరాలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు వాద్యాల పైన ఈ రోజు విచారణ జరుపుతా ఉంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు అటు జగన్ వేసిన పిటిషన్ తో పాటు ఇతర పిటిషన్ కి సంబంధించి కూడా విచారణ జరిపే అవకాశం అయితే ఉంది. ఆ కేసుకి సంబంధించి ఇప్పటికే పోలీసులను వివరాలు సమర్పించాలంటూ కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు అటు పోలీసుల తరఫు నుంచి కూడా దానికి ఆ కేసుకు సంబంధించిన వివరాలు హైకోర్టుకి అందించే అవకాశం అయితే ఉంది. దీనిలో ఇప్పటికే అటు ఒక స్క్వాష్ పిటిషన్ కూడా జగన్ తరఫున కోర్టులో వేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి కొంత జగన్ న్యాయవాదులు హైకోర్టు మీద ఆశ్రయించారు. దానికి సంబంధించి కూడా ఈ రోజు విచారణ జరిపే అవకాశం ఉంటుంది. ఆ కేసుకు సంబంధించి స్క్వాష్ చేయలేమంటూ విచారణ ఈ రోజు జరుపుతూ ఉంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో అసలు ఈ కేసుకు సంబంధించి ఏ రకంగా ఈ రోజు వాదనలు నిర్మించే అవకాశం ఉంది. ఒక పక్క అటు వైసీపీ తరఫున జగన్ న్యాయవాదులు ఇప్పటికే హైకోర్టుకి ఈ కేసులో డ్రైవర్ బాధ్యత కానీ మిగతా వాళ్ళపైన ఏ రకంగా కేసులు నమోదు చేస్తారు, కేవలం కుట్రపూరితంగానే ప్రభుత్వం ఈ కేసులు నమోదు చేస్తుంది కాబట్టి ఆ కేసుల్ని కొట్టివేయాలంటూ కూడా హైకోర్టుని కోర్టుని ఆశ్రయించి కోరుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క ప్రభుత్వం వాదన అది హిట్ అండ్ రన్ గా కూడా ప్రభుత్వం తమ వాదన వినిపించే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ రోజు ఈ కేసు అంశానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరగనుంది. విచారణ అనంతరం ఏ రకంగా న్యాయమూర్తి ఏ రకంగా స్పందిస్తారని కూడా వేచి చూసే అవకాశం అయితే ఉంది. చెప్పి రైట్. థ్యాంక్ యూ క్రాంతి.